ఒక రాజుగారు సభలో, నేను పుట్టిన రోజున ఎందరో పుట్టి ఉంటారు, కానీ అందరూ రాజులు కాలేకపోయారేం అని అడిగాడు. పండితుడు, అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు, కలవమన్నాడు. రాజు వెళ్లేసరికి ఆయన బొగ్గులు తింటున్నాడు. రాజు ఆయనకి సందేహం చెప్పగా మరో సన్యాసిని కలవమనగా, రాజు వెళ్లేసరికి ఆ సన్యాసి మన్ను తింటున్నాడు. సందేహం అడగగా పక్క గ్రామంలో ఒక బాలుడు చావు ముంగిట ఉన్నాడు, ఆయన్ని కలవమన్నాడు. బాలుడిని అడిగితే, రాజా, గత జన్మలో నలుగురు మనుషులు అడవిలో దారి తప్పి వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెలు తిందామనేసరికి ఒక ముసలి అవ్వ వచ్చి ఆహారం ఇవ్వమనగా, మొదటివాడు నీకు రొట్టెలు ఇస్తే నేను బొగ్గులు తినాలా, రెండోవాడు నీకిస్తే నేను మట్టి తినాలన్నాడు, మూడోవాడు రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా, కానీ నాలుగవ వాడు మాత్రం తను తినబోతున్న రొట్టెను మనస్ఫూర్తిగా అవ్వకి ఇచ్చాడు. రాజా, ఆ నలుగురు ఒక కన్న తల్లి బిడ్డలే, ఆ నాలుగవ వాడివి నువ్వే అని చెప్పి మరణించాడు. రాజుకి అర్థమైంది, కర్మఫలం ఎక్కడికైనా తీసుకువెళ్తుందని.